సాయిరామండి. గరుడ పురాణము 10వ రోజు పారాయణము. ఈ మారు దక్ష ప్రజాపతి అసక్ని అను భార్య ద్వారా 60 మంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో నిద్దరిని అంగిరా మహర్షికి, 2 కన్యలను కృషాశ్వునికి, 10 మందిని ధర్మునికి, 14 కశ్యపునికి, 28 చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవ! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుదా అను 4 కన్యలను అరిష్టనేమికిచ్చి వివాహము గావించినాడు. ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులు, కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యకణాల వారు జన్మించారు. మరుద్వతి ద్వారా మరుద్వంతుడు, వసు ద్వారా అష్టవసువులు ఆవిర్భవించారు. శంకరదేవ, భానుకి 12 భానులు, ముహూర్తకు ముహూర్తులు జన్మించారు. లంబనుడి ఘోషులు, యామి ద్వారా నాగవీధి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకుడైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు. ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అష్టవసువులు. వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాలపురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చ మహర్షి సోమపుత్రుడు. ఆ దేవుని దయవలనే మనిషి వచ్చస్వి కాగలడు. ధరుడను వసువు కు మనోహరాయని దేవకన్య ద్వారా ద్రుహిణ, హుత, హవ్యవహి, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి నామక పుత్రులు జనించారు. అనల అంటే అగ్ని. పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లువనంలో అవతరించిన కుమారస్వామి. కృత్తికలచే పాలింపబడి కార్తికేయుడైనాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అనలునికి కలిగారు. దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు 4 బల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజైకపాదుడు, అహిర్భుంజుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్టపుత్రుడే మహా తపస్వి అయిన విశ్వరూప మహర్షి. రుద్రనందనులైన హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ధి, రైవత, మృగవ్యాధ, సర్వ, కపాలి నామకులు. ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులై 3 లోకాలకు అధిపతులైనారు. కశ్యప పత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సబిత, మిత్ర, వరుణ, అంశుమాన్ భగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు. రోహిణి మున్నగు 27 నక్షత్ర కన్యలను దక్షుడు చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, సింహికాయను కూతురు పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్రాద, క్రాద, ప్రహ్లాద, సంహ్రాద నామకులైన పుత్రులు జనించి హ్లాదులుగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లాదునికి ఆయుష్మాన్, శిబి, భాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాద పుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి 100 కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు. హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కరుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహాబలశాలులు. ధనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంబర, ఏకచక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులు. స్వర్భానుని కన్య సుప్రభ. వృషపర్వుని కూతురు శర్మిష్ట. అతనికి ఇంకా ఉపదానవి, హయశిర అను మరో 2 శ్రేష్ఠ కన్యలు ఉన్నారు. పులోమ, కాలక, వైశ్వానర కన్యలు. ఈ పరమ సౌభాగ్యశాలినుల వివాహం మరీచిపుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములని కాలకంజులని వ్యవహరించాడు.
విప్రచిత్త, సింహికలకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖశ్రుమాన్, అంజక, నరక, కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాత కవచ నామధారులైన దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు శుకి, శేని, భాషి, సుగ్రీవి, శుచి, గృద్రిక. వీరికి క్రమంగా చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు, సేనాలు, భాసాలు, అశ్వాలు, ఒంటెలు, నీటి పక్షులు, గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రావంశం అన్నారు. క్రమతలో తేడా: సుగ్రీవునికి గుర్రాలు, గృద్రికి గ్రద్దలు పుట్టాయి. వినతాగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడు ఉదయించారు. సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నుములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా కద్రువుకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబరుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు. క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులు, ఎద్దులు, ఇరావతికి వృక్ష కుటుంబము జన్మించాయి. ఖగాయను నామెకు యక్షరాక్షస గణాలు, మునియను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలు, అరిష్టకు పరమసత్వ సంపన్నులైన గంధర్వులు పుట్టారు. 49 మరుత్తులను దేవతలు అంటే రాక్షసమాత అయిన దితి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు 7 ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొక గణం. ఋతజిత్, సత్యజిత్, సుసేన, శేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం. ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది 4వ మరుద్గణం. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాశన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్సులు 5వ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుద్ర, ధ్వనిర్భాస, విక్షిప సహనామధేయులది 6వ మరుద్గణం. ద్యుతి, వసు, అనాదృశ్య, లాభ, కామ, జయి, విరాట్టు, ఉద్వేషణది 7వ మరుద్గణం. వీటిని వాయుగణాలని, స్కందాలని కూడా అంటారు. ఈ 49 మరుత్తులు విష్ణు రూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాది గ్రహాలు వీరినే పూజిస్తారు. అధ్యాయం 6 సంపూర్ణం. 10వ రోజు పారాయణం సంపూర్ణం.